ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి దిశగా వెళ్తోంది. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధాన కారణం అందరూ ప్రస్తుతం చర్చించుకుంటున్న కారణం మెగాస్టార్ చిరంజీవిని వైఎస్ జగన్ అప్పట్లో అవమానించారు అనేది ఇప్పటికీ కొంతమంది న్యూట్రల్ ఓటర్స్, మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా గుర్తుంచుకొని అది ఓటు రూపంలో వైసీపీకి చూపించి ఇప్పుడు ఓడించారు అనేది అందరూ చర్చించుకుంటున్నాం. సో నిజంగానే మెగాస్టార్ చిరంజీవిని వైఎస్ జగన్ ఓడించడం అనేది వైసీపీ ఓటమికి కారణం అయి ఉండొచ్చా? ఆఫ్ కోర్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చరిష్మా అట్లా పనిచేసింది గోదావరి జిల్లాలో. ఇక గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఫాలోయింగ్ కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఈవెన్ నాగబాబు వెళ్ళినా సరే ఉభయ గోదావరి జిల్లాలో బ్రహ్మరథం పడతారు. అట్లాంటి వాతావరణం ఉన్న చిరంజీవిని కోర్స్ ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు, కానీ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మాత్రం ప్రాపర్గా ఉండాలి కార్తీక్. అది మిస్ఫైర్ అయితే ఇలాంటి ఫలితాలు వస్తాయి. అంటే మెగాస్టార్ అంతటి వాడు పద్మభూషణ్, ఇప్పుడు పద్మవిభూషణ్, ఆయన చేతులు పట్టుకొని జగన్ని నమస్కరించడం, అది సీక్రెట్గా రికార్డ్ చేయించి మీడియా వాళ్ళందరికీ వదలడం అనేది కొంచెం పైశాచికంతో కూడిన చర్య అని చెప్పి అప్పట్లోనే అన్నారు చాలామంది. చీప్ పబ్లిసిటీ, ఒక రకమైన ఏంటంటే ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు పంపించి దాని ద్వారా ప్రయోజనం పొందే ఒక చీప్ ట్రిక్స్. దీని మీదే అప్పట్లో మురళీమోహన్ కూడా ఖండించారు. చాలా మంది హీరోలను అవమానించారు, టాలీవుడ్ హీరోల్ని. ఖచ్చితంగా ప్రజలు ఇదంతా గుర్తుపెట్టుకుంటారని చెప్పి అన్నారు. ఆ రకంగానే ఇప్పుడు ఓటు రూపంలో వైసీపీని ఓడించడం జరిగిందని చెప్పి అందరూ అంటున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక బ్రాండ్ తెలుగు రాష్ట్రాలను కదా. ఆయన తర్వాత హిందీ సినిమాలు నేషనల్ ట్రై చేశాడు. ప్రతి ఒక్కరు ఎవరు జగన్మోహన్ రెడ్డి తెలుసో తెలీదో కానీ చిరంజీవి మాత్రం ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో తెలిసి ఉంటుంది. ఆయన నటన కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, అట్లాంటి అంత మెగాస్టార్ చిరంజీవి ఆ స్థాయికి వెళ్ళిన, అది కూడా ఎలాంటి బ్యాకప్ లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా ఈరోజు ఒక సుప్రీం హీరో, ఒక మెగాస్టార్ ఎదగడం అనేది మామూలు విషయం కాదు కార్తీక్. సినిమా ఈ పరిశ్రమలో అణిచివేసే ధోరణి ఎక్కువగా ఉంటుంది. అవన్నీ ఆటుపోట్లు అనుభవించి ఆ స్థాయికి వచ్చిన చిరంజీవిని ఈరోజు ప్రాపర్గా ట్రీట్ చేయలేదనే ఒక భావన మాత్రం చిరంజీవి అభిమానులు కానీ సామాన్య ప్రజానీకంలో ఉంది. దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో దాన్ని మురళీమోహన్ కమెంట్ చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ ఫలితాలు వచ్చాయి. ఎస్ సార్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో వ్యూయర్స్, అలా వైసీపీ ఓటమికి మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఒక కారణమయ్యారు.